ఇచ్చిన మాట ప్రకారం అజారుద్దీన్ కి మంత్రి పదవి, ఇటు సంక్షేమం అటు అభివృద్ధి చేసి చూపిస్తున్నాం. బీఆర్ఎస్ బీజేపీది ఫెవికాల్ బంధమన్న రేవంత్. రేవంత్ బెదిరింపు రాజకీయాలకి భయపడేది లేదు. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పతనం ఖాయం. 500 రోజుల్లో కేసీఆర్ తిరిగి సీఎం అవుతారన్న కేటీఆర్. పథకాలు రద్దవుతాయంటూ ఓటర్లని బెదిరిస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి. తెలంగాణ సీఈఓకు బీజేపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు. మృతుల కుటుంబాలకు 15 లక్షల ఆర్థిక సాయం. కాశీబుగ్గ ఘటనా స్థలాన్ని పరిశీలించిన లోకేష్. పలాస ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ. రేవంత్ రెడ్డితో కెనడా హై కమిషన్ భేటీ. ఐటీ, ఫార్మా, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో భాగస్వామ్యం. పెట్టుబడులు పెట్టాలని కోరిన సీఎం. బీఆర్ఎస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి. కంటోన్మెంట్ లో అభివృద్ధి చూపిస్తే రాజీనామా చేస్తా. ఓటమి భయంతోనే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారన్న తలసాని. మజ్లీస్ మెప్పు కోసం అజారుద్దీన్ కి మంత్రి పదవి. ఎంఐఎం చెప్పినట్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుచుకుంటాయి. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారన్న కిషన్ రెడ్డి. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే. బీసీ కోటా కిందే అజార్ కి మంత్రి పదవి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ. కంటోన్మెంట్ అభివృద్ధి అబద్ధం. 4000 కోట్లు ఎక్కడో చూపించలేకపోతున్నారు. కాంగ్రెస్ నేతల మాటల్ని ప్రజలు నమ్మరన్న క్రిసాంగ్. రేవంత్ మాటకారి, మోసకారి. రజకులు, నాయి బ్రాహ్మణులకి ఫ్రీ కరెంట్ ఇవ్వలేదు. జూబ్లీహిల్స్ ప్రచారంలో ఎర్రబెల్లి ఆరోపణ. మంత్రులు కమిషన్లతో దోచుకుంటున్నారు. విదేశీ టూర్ల పేరుతో జల్సాలు చేస్తున్నారు. తుఫానుతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలన్న జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ ప్రకటనలకే పరిమితమైంది. పంట నష్టం వివరాలు కేంద్రానికి ఇస్తే సాయం చేస్తుంది. ఫసల్ బీమా పథకం అమలు చేయడం లేదన్న టీకే అరుణ. రేపు జూబ్లీహిల్స్ లో మరోసారి బీజేపీ మహాపాదయాత్ర. 7 డివిజన్లోని 50 ప్రాంతాల్లో కార్యక్రమాలు. బీఆర్ఎస్ వైఫల్యాలు, కాంగ్రెస్ మోసాల్ని వివరిస్తామన్న నేతలు. వ్యవసాయ శాఖను అచ్చెన్నాయుడు పట్టించుకోవడం లేదు. రైతుల గురించి ఆలోచించకుండా విదేశాలకు వెళ్లారు. అన్ని రంగాలపై చర్చకు సిద్ధమన్న కాకాణి. కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ శాఖ పిటిషన్. నిందితుల్ని మరోసారి కస్టడీకి కోరుతూ పిటిషన్. సోమవారం విచారించనున్న కోర్టు. ప్రభుత్వం మా గోడు కూడా వినడం లేదు. మాపై విజిలెన్స్ విచారణకి ఆదేశించడం దుర్మార్గం. ప్రైవేటు విద్యా సంస్థల సమాఖ్య. ఛత్తీస్గఢ్ లో 14,260 కోట్ల విలువైన ప్రాజెక్టులు. రాయ్పూర్ లో ప్రధాని శంకుస్థాపన. 25 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధి చెందిందన్న మోదీ. ఓట్ చోరీపై మహావికాస్ అఘాడీ కూటమి నిరసన. చర్చి గేట్ రైల్వే స్టేషన్ దగ్గర ధర్నా. మహారాష్ట్రలో 90 లక్షల ఓట్ల దొంగతనం జరిగిందని ఆరోపణ. శబరిమల బంగారం చోరీ కేసులో దర్యాప్తు. దేవస్వం బోర్డు మాజీ ఈవో సుధీష్ కుమార్ అరెస్ట్. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణని విచారిస్తున్న సిట్.